కొంచెం దేవుని వాక్యం చూద్దాము. 127వ కీర్తన 3 నుండి 5వ వచనం వరకు. కీర్తన గ్రంథము 127 అధ్యాయము 3 నుండి 5వ వచనం వరకు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఈ మాట కొంచెం ఆలోచించేద్దామండి. ఏంటంటే కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యము అంటే శ్వాసం అంటే ఎప్పుడు వస్తుంది? సహజంగా ఆర్జించిన స్వాస్యం అది మీరు కష్టపడి సంపాదించిన దాన్ని ఏమంటారు? జీతం అంటారు. ఇక్కడ శాలరీ అంటారు మామూలుగా. స్వాస్యం అంటే ఏమండి? పితరులు ఎప్పుడు ఇచ్చినప్పుడు అంటే పితరులు వారి కాలం చేసిన తర్వాత వచ్చి చూసారు పిల్లలకి, దాన్ని స్వాస్యం అంటారు. పితరుల నుంచి రావాలి అది, వారు ఈ కాలము చేస్తారు కదా చనిపోయిన తర్వాత వచ్చేదాన్ని. అంతేనంటారా? అంతే మామూలుగా లీగల్గా అంతే. ఇది స్వాస్యము అంటే ఇది ఎట్లా ఉందంటే కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యము. ఇది యేసు ప్రభు శిలువలో మరణించి ఆయన చనిపోయారు, కానీ ఆయన దేవుడు జీవం కలిగినవాడు, తిరిగి లేచారు. ఆయన ఎక్కడైతే మనకు చనిపోవడం ద్వారా దేవుని ఆస్తి అంతా మనకు వచ్చింది. ఆయన తిరిగి లేవటం వల్ల దానికి మనం హక్కుదారులు అయ్యాం. ఇది మామూలుగా ప్లెయిన్గా చెప్పాలి, మన సబ్జెక్ట్ అది కాదు. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానము అంటే బహుమానం దానికి ఏమి పని చేయాల్సిన పని లేదు. జస్ట్ ఆ ఇచ్చే ఆయన మనసును బట్టే ఇస్తారు తప్ప పొందుకునే వ్యక్తిని బట్టి కూడా అంతే. బహుమానం ఇప్పుడు ఇచ్చే వ్యక్తిని బట్టి ఉంటుంది తప్ప తీసుకునే వ్యక్తిని బట్టి కాదు. తీసుకునే వ్యక్తిని బట్టి ఇచ్చేదాన్ని శాలరీ అంటారు. అంటే అర్హత చూసి ఎంట్రన్స్ టెస్టులు పెట్టి జాబ్ ఇచ్చి ఇస్తారు. బహుమానం ఇచ్చేటప్పుడు నా స్థాయి తగ్గట్టు ఇది అని చెప్పి ఇచ్చేదాన్ని బహుమానం. అంటే ఇప్పుడు ఈ బిడ్డప్పుడు ఏమని రాయబడింది? ఇప్పుడు గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. మీ శక్తి సామర్థ్యములు మిమ్మల్ని బట్టి వచ్చిన బిడ్డ కాదు. దేవుడు ఆయనే నేను ఇవ్వాలి ఈ బహుమానాన్ని, ఇచ్చిన బహుమానం. అంతేనంటారా? అబ్రహాంకి ఏ శక్తి సామర్థ్యం ఉండాలని అన్నాడు? ఆయనది లేదు. మరి ఏ శక్తి సామర్థ్యాలతో మరి యేసు ప్రభువుని కన్నది? కాబట్టి ఇది నాది, నా జ్ఞానము లేదు, నా శక్తి నా పితరుల ద్వారా వచ్చింది అంటానికి ఏ హక్కు లేదు. ఇది దేవుడే స్వయంగా ప్రేమించి ఇచ్చిన బహుమానం. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. బలవంతుని చేతులను బాణముల వంటి వారు. వీరు బలవంతుడు దేవుడే. దీనికి ఏ మనుషునికి ఆపాదించడానికి లేదు. ఏమండి? అది ఈ బిడ్డ ఎట్లా ఉపయోగపడుతుందంటే బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొదిని నింపుకున్నవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించరు. వీళ్ళ ముఖ్య గమ్యం ఏంటి? అసలు ఈ బహుమానం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అది తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా మనం పెంచవచ్చు. అంతే కదండి. అసలు మనకి పెంచే తల్లిదండ్రులకే తెలియకపోతే వాళ్ళు ఎట్లా పెంచుతారు? వాళ్ళ ఇష్టానుసారంగా పెంచడానికి కాదు, తినడానికి కాదు, లేదా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పెంచడానికి మీకు లేదు. ఎందుకంటే మీ కష్టం కాదు. అంటే బిడ్డ పట్ల దేవుడు ఏదో ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో మీరు తెలుసుకోవాలి. ఆ విధంగా ఆ బిడ్డను పెంచడానికి జ్ఞానాన్ని మీరు దేవుడు రావాలి. ఇది మెయిన్, అందుకోసం వచ్చారు.
అదేంటంటే అటివారు సిగ్గుపడగా గుమ్మంలో తమ విరోధులతో వాదించారు. ఈ బహుమానం ఇచ్చింది ఎందుకంటే విరోధులతో పోరాటానికి అండి. విరోధులతో పోరాడాలంటే విరోధి ఎవరు? మనందరికి. దేవునికి విరోధి ఎవరు? సాతాను. దేవునికి విరోధి అయిన సాతాను మనుషులందరికీ కూడా విరోధి వాడు. ఇది సింపుల్ గా చదివించాను అనుకోండి. తల్లిదండ్రుల ఉద్దేశం అంటే చివరిలో మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఉద్యోగం చేయాలి, దానికి అదే కదా గమ్యం. ఇప్పుడు మనం పిల్లల్ని దేని కొరకు పెంచాలి? శత్రువుతో పోరాటానికి. శత్రువుతో పోరాడాలంటే ఆ బిడ్డ ఏమి కలిగి ఉండాలి, ఎట్లా ఎట్లా జయిస్తారు అది తెలుసుకుంటే, జయించడానికి కావాల్సింది మనం పిల్లల్ని డెవలప్ చేస్తే సాతాన్ని జయిస్తారు. భూమి మీద ఏ వ్యక్తి అయితే సాతాను మీద యుద్ధం చేస్తాడో ఆ వ్యక్తి దేవునితో కూడా సింహాసనం కూర్చుంటారు. మామూలుగా యేసు ప్రభు నాకు గాలి ఇచ్చారు, నిద్ర ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, ప్రభు మీకు వందనమని చెప్పారు అనుకోండి, దాన్ని బట్టి ఏమవుతుంది? దేవుని శత్రువు అయిన వాడిని నాకు కూడా శత్రువుగా చేసుకుని అతని మీద యుద్ధం చేస్తే వచ్చే అవార్డు వేరు. ఏమంటారు? మన దేశంలో మనం బాగా సంపాదించామండి, బాగా కష్టపడ్డాము, చేసాము, ఉద్యోగం సంపాదించాం. అయితే దేశం ఎప్పుడు గర్విస్తుంది మనం బట్టి అంటే, మన దేశం పక్షంగా శత్రు దేశంతో పోరాడితే ఆ వచ్చే రివార్డు వేరు. ఏమంటారు? మీరు జాబ్ చేశారు, మీ హైయెస్ట్ లెవెల్కి వెళ్ళి ఉండొచ్చు, మీ సంస్థ వాళ్ళు మీకు గొప్ప రివార్డులు ఇచ్చి ఉండొచ్చు. ఇది ఎక్కువ అంటారా? పాకిస్తాన్తో యుద్ధంలో ఒక వ్యక్తి పోరాడి శత్రు మీద జయిస్తే వచ్చే రివార్డు ఎక్కువ అంటారా? ఏది హానర్గా ఉంటుంది మన దేశంలో? దేన్ని కనపరుస్తారు? ఎందుకు అట్లా తీసుకుంటున్నారు? అది ప్రతి వ్యక్తి మైండ్ లో ఉంటుంది. చూడండి, కావాలంటే మీరు మీ జాబ్లో హైయెస్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, కాదంటలేదు, అంతే కదా. ఇది దేవుని ఉద్దేశం ప్రతి వ్యక్తి పట్ల ఇదేనండి. అది ఎట్లాగనేది మనం చూద్దాం. అది ఎట్లా దేవుని కొరకు పిల్లలు పెంచాలనేది మనకి బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు. దావీదు చేసిన పని మనం చేయాలి. దావీదు ఏం చేశాడంటే, తనకు శత్రువు వచ్చాడు, ఎవరు? గొలియాతు. అతను ఎవరి పక్షంగా వచ్చాడంటే ఇజ్రాయెల్ ఫిలిష్తీయుల పక్షంగా వచ్చాడు. ఎవరికి వ్యతిరేకంగా వచ్చాడంటే అతను దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా వచ్చాడు. రాజు సౌలు ఉన్నాడు, గొప్పవాడు, అతను గొప్ప హీరో, మామూలు పడిపోయి అది వేరే విషయం. దేవుడు ఎవరు ఎందుకు చేసినా ఆయన గొప్పలేరండి. బైబిల్ అందరూ గొప్పవారే. వాళ్ళ గురించి విమర్శించడం మనకు హక్కు లేదు, విమర్శించకుండా ఉంటే మనకు లేదు. దేవుడు ఎందుకు చేశాడు కదా. దావీదు చేర్చారు, లేకపోతే గుడియాలసాడని రెండు రాసి ఏం తీసుకోవాలి మనం? దేవుడు ఎందుకు చేశాడు? ఆయన మనం తీసుకోవటం, యాజ్ చేసుకోవడం మనకు అనవసరం, ఆయన విమర్శించట్లేదు. ఆయన చేసిన పని ఏంటంటే, ఆ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా వచ్చినటువంటి గొలియాతు మీదకు ఇతను రోషము కలిగి వెళ్ళాడు. అతను చేసిన విధానం ఏంటంటే, ఆ లోయలోకి వెళ్ళి 5 నుండి రాళ్ళు తీసుకున్నాడు. అది చూడండి ఒకసారి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని 5 నుండి తన ఎద్దునున్న చిత్తంలో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరుకు పోయాడు. ఇతను చేసిన గొప్ప పని ఏంటంటే, చేత పట్టుకుని ఏటి లోయలో నుండి ఇతను పైకి వెళ్ళవలసిన మార్గం ఎప్పుడు కిందకు ఉంటుందండి. ఇది సీక్రెట్.
మనం పైకి చూస్తాం కదా, పైకి వెళ్ళాలంటే పైకి కాదు, దానికి ఉండే మార్గం కిందకు ఉంటుంది. దావీదు చేసిందంటే గొప్ప శత్రువు ఉన్నాడు గొలియాతు, అటు పైకి చూడాలి కానీ కిందకి వెళ్ళాడు, లోయలోనికి. లోయ విధేయత గుర్తు, తగ్గింపు స్వభావాన్ని గుర్తు. రాళ్ళు తీసుకున్నాడు, నున్నటి రాళ్ళు. నున్నటి రాళ్ళు ఏంటి? ఈ లోయలో నీటి ప్రవాహం ద్వారా అవి నునిపోతాయి. అంతకుముందు అవి రాళ్ళు ఎట్లా ఉంటాయి, అవి దానికి ఇవి ఉంటాయి కదా, కోన్లు ఉంటాయి. ఇవి కోన్ ఉన్న రాళ్ళు యుద్ధానికి పనికిరాదు, ఎందుకంటే అది ఒక డైరెక్షన్ పెడితే అది ఇంకో డైరెక్షన్ వెళ్తుంది. కాబట్టి అది నునిపోవాలంటే అది నీటిలో కొంత ప్రవాహాన్ని కొట్టుకుని రాయికి రాపిడయ్యి అవన్నీ పోయిన తర్వాత ఏమవుతుందంటే అది నునిపోతుంది. అట్లాగే ఒక విశ్వాసి తన జీవితంలో అటు ఇటు కొట్టబడి ఆ లోపల ఉన్నటువంటి గర్వము, కోపము, ఇవన్నీ పోయిన తర్వాత నూపిడి వెళ్తారు. అప్పుడు శత్రువు మీదకి వెళ్ళడానికి సరిపోతారు. ఈ బిడ్డ ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఈయన తీసుకున్నాడు, ముందు రాళ్ళు తీసుకున్నాడు. తర్వాత 49 వచ్చింది చూడండి. ఓకే, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఇది రిజల్ట్ అండి. ఇలా తీసుకుందేమో లోయలో రాళ్ళు తీసుకున్నాడు. ఒడిసెల అంటే అది మీకు ఐడియా ఉందా? చిన్నప్పుడు క్యాట్ బాల్ వేరు. క్యాట్ బాల్ అంటే ఇట్లా కొట్టేది. ఒడిసెల వేరు. ఒడిసెలు ఏంటంటే తాళ్ళు ఉంటాయి, 2 తాళ్ళు, దాని చివర తోలుతో ఉంటుంది. ఆ తోళ్ళు లోపల ఈ రాయి పెట్టేసి 2 తాళ్ళు పెట్టుకుంటారు. 2 తాళ్ళు పెట్టుకుని ఇట్లా గిరగిరా తిప్పుతారు తన చుట్టూ. తిప్పినప్పుడు ఏమవుతుందంటే దీనికి వెలాసిటీ పెరుగుతుంది, స్పీడ్. ఇది ఎప్పుడైతే ఒక తాడు వదిలేశారో, ఆ వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రాయి ఆ టాంజెంట్ డైరెక్షన్ వెళ్తుంది. అంటే దీనికి అంత శక్తి ఎట్లా వచ్చింది? రాయికి శత్రువుని కూల్చివేయగలిగినంత శక్తి ఈ రాయికి ఎట్లా వచ్చిందంటే ఇతను తిప్పటం వల్ల శత్రువుని గురి తప్పకుండా కొట్టాడు. ఇప్పుడు ఆ రాయి ఏంటి? మనం దేవుడిచ్చిన బహుమానం. ఈ రాయితో ఏం చేయాలంటే మనం యేసు ప్రభు చుట్టూ గిరగిరా తిప్పాలండి. రాయిని దావి అడిగితే ఇప్పుడు తన చుట్టూ తను తిప్పాడా లేదా? పిల్లలను బట్టి ఏం చేయాలి? మనం యేసు ప్రభు చుట్టూ తిప్పాలి. యేసు ప్రభు చుట్టూ తిప్పడం అంటే ఏంటి? ఆ యేసు ప్రభు చుట్టూ తిప్పడం అంటే ఏంటంటే, ప్రభు నువ్వు మంచివాడు, నీతి మంత్రులు, పరిశుద్ధుడు, రక్షకుడు, విమోచకుడు, మా జ్ఞానము, నీతి, పరిశుద్ధత, నీవు అంటే అప్పుడు యేసు తిరుగుతున్నట్టు మనం యేసు ప్రభు చుట్టూ తిరుగుతున్నాం. యేసు ప్రభు చుట్టూ ఎవరైతే గిరగిరా తిరుగుతారో వారు శత్రువుని జయిస్తారండి. అంతేనా? అంతే కదమ్మా, రైట్. కాబట్టి ఇప్పుడు మనం తిప్పవలసిన పని ఎవరి మీద? ఇప్పుడు ఎవరు శత్రువుతో పోరాడాలి? అక్కడ విరుద్ధ వాదించాల్సింది ఎవరు? బహుమానమే కదా. ఏ బహుమానం అయితే దేవుడు ఇచ్చాడో ఆ బహుమానమే విరుద్ధ వాదించాలి. పేరెంట్స్ అంటే ఎవరు వెపన్, ఎవరికి అంబుల పొత్తులో ఉండాల్సిన బాణం ఎవరు? బిడ్డలు. ఇప్పుడు అట్లా తిప్పాల్సిన పని తల్లిదండ్రులు. ఇది మెయిన్. అప్పుడు జయిస్తారు, వారికి గొప్ప బహుమానం. ఇది ఎక్కువ ఉద్దేశం అండి. అంటే మొదటగా ఆయన చుట్టూ తిరిగితేనే శత్రువుని జయించగలరు. శత్రువుని ఎవరైతే జయిస్తారో వారిని దేవుడు ఉన్నతమైన మెట్లు కూర్చోబెడతారు. వేరే కాదు, మీరు భూమి మీద ఎన్నెన్ని చెప్పుకోండి, ఎన్ని రకాల పనులు ఉన్నాయి దేవుని పరిచర్యలో. మీరు ఏమైనా చేయండి, దానికి వచ్చే రివార్డు వేరు. శత్రువుతో పోరాడి దేవుని నామానికి ఘనత తీసుకోవడం వల్ల వచ్చే రివార్డు. మనం దేవునికి మీరు కానుకలు ఇవ్వచ్చు, లేకపోతే టైం గడపవచ్చు, లేదా బైబిల్ చదవచ్చు, మీరు ఎన్నో రకాలు ఉన్నాయి చేయటం. ఇతరుల కోసం ప్రాణం పెట్టచ్చు, ఇవన్నీ చాలా చాలా పనులు ఉన్నాయి. వీటన్నిటికన్నా వచ్చే హైయెస్ట్ రివార్డు శత్రువుతో పోరాటం.
ఇదండి. మీరు ఎట్లా చెప్పాలంటే భూమి మీద ఎవరైతే శత్రువుని కిందకి తొక్కుతారో అంత పైకి వెళ్తారు. అది సింహాసనం మీద. మీకు స్విమ్మింగ్ టైంలో అట్లా ఒకటి ఉంటుందండి, ఏంటి అట్లా చిన్న రేక్ లాగా ఉంటుంది కదా పైన. ఆ, ఆ, అది కిందకి ఎంత కిందకి తొక్కితే వాళ్ళు అంత పైకి వెళ్ళి డైవ్ చేస్తారు. భూమి మీద ఉన్నప్పుడు మన పని అంతా ఏంటంటే సాతాన్ని తొక్కటం. సాతాన్ని తొక్కిన వ్యక్తి సింహాసనం మీద పైకి వెళ్తాడు. ఇప్పుడు అట్లా తొక్కి మనం పైకి వెళ్ళాలంటే ఒకే ఒకటి ఆధారం ఏంటంటే ఆయన్ని ఆరాధించడం. ఇది అల్టిమేట్. ఎందుకంటే యేసు ప్రభు పరలోక సింహాసనం మీద ఆసీనుడై ఉండి యుగ యుగములుగా ఆరాధించబడతా ఉన్నాడు. మీకు ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం అంతా ఆరాధన అంటే అక్కడ సింహాసనము సింహాసనము సింహాసనం అని ఉంటుంది. అక్కడ తండ్రి అయిన దేవుడు 4వ అధ్యాయం అంతా దేవుడు ఆరాధింపబడుతున్నటువంటి స్థితి. 5వ అధ్యాయం వచ్చేసరికి యేసు ప్రభు సింహాసనం ఉన్నాడు. యేసు ప్రభు ఎట్లా ఉన్నాడు? ఒక యూదుడిగా ఉన్నాడు. ఒక నరుడుగా సింహాసనం కూర్చుని యుగ యుగములు ఆరాధింపబడతా ఉన్నాడు. దీని అర్థం ఏంటి? దేవుడు ఆరాధన చేయబడండి. దేవుని ఉద్దేశం అంతా ఏంటంటే నరుడు కూడా దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు. ఆదాముకు దేవుడు భూమిని ఆకాశం ఏలే అధికారం ఇచ్చాడు. అతను అక్కడ ఫెయిల్ అయ్యాడు. దేవుడు విడిచిపెట్టలేదు. యేసు ప్రభుని నరుడుగా పంపించి యేసు ప్రభుని ద్వారా భూమిని ఏర్పాటు చేశాడు. ఎవరైతే భూమిని ఏర్పాటు చేస్తారో వారు సింహాసనం కూర్చొని ఆరాధన పొందుతారు. ఇది లాస్ట్. మన మైండ్ సెట్ ఎట్లా ఉన్నాయి? దేవుని మనసుతో ఏకీభవించి నడుస్తున్నామా, లేక మన సొంత ప్లాన్ లో? ఇప్పుడు మా నాన్న రైతు, నేను టీచర్ అవుదాం అవుతున్నాను. అంటే కొంచెం అంటే ఒక్కొక్క మెట్టు ఎదిగినట్టుగా ఉంది, కానీ ఇది కాదు అసలు. ఇది గొప్పది కాదు. దేవుడు నా పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, అక్కడికి మనం అడుగు వేసుకుని రావాలి. ఇదండి మనం హైయెస్ట్ లెవెల్ ఏంటి? దేవునితో కూర్చోవడం. దానికి ఎగ్జాంపుల్ యేసు ప్రభు. సరే, దాని కొరకు మనం నేర్చుకోవాల్సిందంటే యేసు ప్రభుని మనం తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, వారి ఆరాధనకి యోగులు. వారిని బట్టి మనము స్తుతిస్తూ ఉండాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఆయనతో సహవాసం చేయాలి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. సహవాసంలో ఎవరు కొనసాగుతారండి? మామూలుగా కలవాలి. కలిస్తే ఎట్లా తెలుస్తుంది? ముందుగా మాటలు ఎలాంటి మాటల వల్ల కలుస్తారు అంటే కొంచెం లోతుకి వెళ్ళాలి. ఎలాంటి మాటల వల్ల ఇద్దరు స్నేహితులు అవుతారు? లైక్ మైండెడ్ ఎట్లా తెలుస్తుంది? ముందుగా ఒక వ్యక్తిని చూడగానే ఏమండి సమయం గడపాలి. రైట్. ఆ సమయం ఎట్లా గడపాలి? అది మై పాయింట్. నేను చెప్పాలనుకున్న పాయింట్ అది. ఇప్పుడు ఒక వ్యక్తి మీరు అసలు అక్కడ దాకా వెళ్ళాలంటే మీరు ఆ ఎక్స్పర్ట్ అన్నారు చూసారా, దాంతో వెళ్తున్నారు ఆయనతో. ఆ మాట ద్వారా ఆయనతో కలుస్తున్నారు మీరు. అంటే అది మీరు చెప్పింది రైట్ కావచ్చు, కానీ మీరు ఆయన దగ్గరికి అప్రోచ్ చేయని విధానం ఏంటంటే ఎక్స్పర్ట్ అనే మాటతో వెళ్తున్నారు. అంటే ఆయన గణపరుస్తున్నారు. అప్పుడు మీ సహవాసం డెవలప్ అయింది. రైట్. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, గనుడు, సృష్టికర్త అని మీరు ఆయన వద్దకి వెళితే ఆయన దగ్గర మనకు సహవాసం ఏర్పడదు. లేకపోతే ఏం చేస్తుంది?
అసలు ఉండేవారు నీకు నేను టైం ఇవ్వాలంటారు మీరు మామూలుగా. అంతే కదండి. ఇప్పుడు ఏదో మేము పట్టుకునే మాట ఏంటంటే ఆయన్ని ఘనపరచుట. అది దేవుని వద్దకి ఆ ఉద్దేశంతో వెళ్ళాలి. కాదు దేవుడు యెహోవా నా కాపరి అంటే బైబిల్ అర్థం ఏంటంటే, యెహోవా నా కాపరి అంటే నాకు లేమి కలుగుతాను. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఈ దావీదు అన్న మాట అంటే నాకు లేమి కలుగుదు అనే మాట అంటున్నారంటే ఏదో ఇప్పుడు అవ్వమని అడిగామనుకోండి సపోజ్, అవ్వమ్మ మీకు ఏమన్నా లోపం ఉందా దేవుడు చేసిన దాంట్లో అంటే అదే ఉంది కోరిక. ఆ ఆన్సర్ చెప్పండి మీరు. నేను చెప్తాను, మీకు తెలియకపోతే మళ్ళీ మీరు కూడా చెప్పచ్చు. ఏదైనా చెప్పచ్చు, పర్లేదు, తప్పేం కాదు. అంటే కొంచెం మనం ఆలోచించాలని నా పాయింట్. ఆమెకి ఏదైనా కొనుగోలు ఉందా లేదా చెప్పండి. అసలు లేదు. కానీ ఆమె అడిగామనుకోండి, ఈ ఫలం ఒక్కటే నాకు తినకపోతే లోపంగా ఉంది అని అనిద్ది. అందుకని ఎట్టుందా అంతేనా? మనం ఏ పాయింట్ నుంచి వచ్చినట్టు యెహోవా నా కాపరి లేమి కలగదు అన్నప్పుడు అవ్వమ్మకు ఒక ఏదో లోపం ఉన్నట్టుగా ఉంది. దావీదు నాకే లోపం, నాకు ఏ కొదువ లేదు అన్నాడు. ఎవరు హైయెస్ట్ లెవెల్లో ఉన్నారు? దేవుని స్తోత్రం. ఆయన ఆ మాట అంటే కారణం చెప్పమంటారా? యెహోవా నా కాపరి, అందువల్ల నాకే లేదు. కాపరి అంటే దాని మీనింగ్ చెప్తాను. యెహోవా నా కాపరి అంటే అర్థం ఏంటంటే ద పర్సనల్, ద ఇంటిమేట్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆమె దేవునితో కొద్ది టైం దూరంగా ఉందండి, ఆమెకు లోపం కనపడింది. అర్థమైందా? దావీదు అట్లా లేడు. అందువల్ల నాకు లోపం అనిపించింది. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంటాడో అతనికి ఏది లోపం ఉండదు. అది లోపం లేకుండా ఎట్లా అన్ని సన్నిహిత సంబంధం ఉండాలి, ఎట్లా ఉంటుంది సన్నిహిత సంబంధం ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య? ఎల్లప్పుడూ ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నప్పుడే మనకి లోపం తెలియదు. ఇప్పుడు సింపుల్ గా మనం అందరం ప్రార్థనలు పెడతాం. నేను ఒక మాట్లాడను, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. మీరు ఇప్పుడు ఇలాంటి ప్రశ్న వేసారు అడగండి, ఏమంటే ప్రభా నాతో సహవాసము మీకు ఆనందము కలిగిస్తుందా, ఎట్లా ఉంది అడిగారు అనుకోండి. అప్పుడు ఆయన ఆన్సర్ ఏంటి, ఎలా ఉంది? నాకు సంతోషకరంగా ఉందంటారా, అట్లా అలానే వేస్తారా? ఆయనతో సహవాసం మనకి ఎల్లప్పుడు సంతోషం, అందులో అనుమానం. ఎందుకంటే ఆయన నా నుండి ఏం ఆశించట్లేదు కదండి. నేను ఆయన నుంచి ఆశిస్తాను కాబట్టి నా వల్ల ఆయనకి సంతోషం ఉందా లేదా అనేది మనం క్వశ్చన్ చేస్తాం. ఓకే, అది అంటే ప్లెయిన్ గా ఒక చిన్న పాపను అడిగినట్టుగా అడిగారు అనుకోండి, అది ఎట్లా ఉంటది? ఆయన ఎట్లాగా అది నేను అంటున్నా. అదే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. అంతే. నేను చెక్ చేసుకోవాలి కదా. ఊరికే నేను చేసేదంతా రైట్ అనుకుంటే విగ్రహారాధనకి నాకు తేడా ఏంటంటే నేను చేసిన దానికి తేడా ఏంటంటే అతనేమి రాయిని పూజించాలనుకోండి, ఫీడ్బ్యాక్ ఏమి ఉండదు. మనం నాకు ఇష్టం వచ్చింది చేస్తే ఇదే ఆరాధన. ఈయన సజీవుడు, మాట్లాడే దేవుడు కాబట్టి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒక పాయింట్. సరే, మీరు చెక్ చేసుకోండి వ్యక్తిగత జీవితంలో. అంటే ఆ వ్యక్తిగత సహవాసములో పెరగాలండి. వ్యక్తిగత సహవాసం ఎలా పెరుగుతారంటే ఆయనను ఘనపరచడం ద్వారానే ఆయనతో సహవాసంలో పెడతాం. అంతేనా? మనం అట్లా కాకుండా దేవుడా నువ్వేంటి ఇట్లా చేసావు అన్నాం అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? ప్రభు నువ్వు మంచివాడు అంటే ఆయన ఎట్లా తీసుకుంటాడు? అంటే ఆయనకి నేను ఆయన్ని ప్లీజ్ చేయాలి. ఎలాగా? ఆయన యొక్క గుణ లక్షణములను మనం పూడితే చాలు. ఆయన లేని చెప్పమంటలేదండి, గుర్తుపెట్టుకో. ఆరాధనకి యోగ్యుడు ఆయన కాబట్టి నేను చెప్పాలి.
నేను తీసుకొచ్చాను. మంచితనం అంటే మంచి అంటే ఏంటి, దేవుని చెప్తాము సింపుల్ గా. ఒక మాట మంచిది ఏంటంటే దేవుని చెప్తామండి. ఇప్పుడు మంచివాడు అని బైబిల్ ఒక మాట రాయకండి. మంచివాడు అన్నప్పుడు నాకు అసలు ఏది మేలో నాకు తెలియదు, అప్పుడు ఆయన నాకు మేలు చేశాడు, దాన్ని మంచితనం అంటారు. ఆదాం తప్పు చేశాడు, అతను మంచి ఏంటి, అతని ప్లేస్ లో ఇంకొక జంతువు వదిలింపబడాలి, అది దేవుడు తీసుకొచ్చి పెట్టాడు అక్కడ, అది మంచితనం అంటే. లేకపోతే ఇతను చనిపోవాలి. ఇప్పుడు నా పాప నిమిత్తమే నేను చనిపోవాలి, నా స్థానంలో ఆయన చనిపోయాడు, అది మంచితనం సింపుల్ గా. ఇప్పుడు కన్యకరము అనుకోండి, అంటే ఒక్కొక్క మాట మనం పట్టుకుని ఆ పిల్లల్ని మనం డెవలప్ చేయాలండి. ఒక్కొక్క మాట కాపరి అంటే ఏంటి, జస్ట్ వాళ్ళకి చిన్నప్పటి నుంచే చెప్పేస్తా ఉండాలి. అసలు గర్భంలో ఉన్నప్పటి నుంచే చెప్పాలి కరెక్ట్ విధానం. మీకు ఇంకొంచెం ముందుకెలా చెప్తాను నేను, ఇంకొక మాట చూపిస్తే మీకు మొత్తం వదిలేకపోయింది మైండ్ అంతా. ఇప్పుడు ఏంటి, కనికరం అన్నాను. కనికరం అంటే ఏమనుకుంటున్నారు మీరు చెప్పాలంటే? మాటలు విన్నారు కదా, బైబిల్ అంటే మనకి ఈ మాటలు వస్తాయి, కనికరం అనే, కృప అని, ప్రేమ అనే, మంచివాడని, దయాలు కానీ, ఇట్లా రకరకాల మాటలు. కనికరం అంటే బైబిల్ మీనింగ్ ఏంటంటే, నేనే చెప్పేస్తాను. కనికరం అంటే ఏంటంటే, నేను సంపాదించిన ఆస్తి అంతా కూడా యేసు ప్రభు తీసుకున్నాడండి. ఇది మైండ్ అబ్బాయి కూడా అప్లై చేయాలి. కనికరం అంటే నేను సంపాదించిన ఆస్తి అంతా యేసు ప్రభు తీసుకున్నాడు. అంతే డెఫినెట్ గా ప్రతి వ్యక్తి ఆస్తికుడే. ఆస్తి ఏంటంటే పాపము. ఆదాం నుంచి వచ్చేసింది మనకి. ఈ రోజు ఇక్కడ మనం కొత్తగా అది తీసుకుంది కాదు, అంటే అది ముందు అక్కడి నుంచి బయలుదేరింది, దాన్ని మనం బ్రేక్ చేయాలి. అది ఎక్కడి నుంచి యేసు ప్రభు శిలువ కార్యం ద్వారా తీసుకున్నాడు ఆయన. అంటే నా ఆస్తి అంతా ఆయన తీసుకున్నారండి, అది కనికరము. అదేంటి పాపము, పాపం వల్ల జీతం మరణము, తర్వాత మన పాపం తీసుకున్నాడు, మన రోగం తీసుకున్నాడు, మన మరణం తీసుకున్నాడు, మన కలిగినటువంటి దరిద్రత ఆయన తీసుకున్నాడు, మన శాపం ఆయన తీసుకున్నాడు, మన చెడంతా ఆయన తీసుకున్నాడు, మన నింద అవమానం అన్ని ఆయన తీసుకున్నాడు. ఇది కనికరం. కృప అంటే ఏంటంటే ఆయన ఆస్తి అంతా నాకు ఇచ్చారు. ఆయన ఆస్తి ఏంటి, సమస్తమైన మంచి. నా ఆస్తి ఏంటంటే సమస్తమైన చెడు నాది, ఆయన తీసుకున్నాడు. సమస్తమైన మీరంతా ఆయన నాకు ఇచ్చాడు. ఇది కృప. నేను దానికి యోగ్యుని కాను, కానీ ఆయన నన్ను యోగ్యునిగా చేసి ఆయన యొక్క జీవం ఇచ్చారు, ఆయన పరిశుద్ధ, ఆయన నీతి, ఆయన యొక్క అంగీకారం దొరికినారు, ఆయన ధనం దొరికినారు, ఆయన ఆశీర్వాదం దొరికింది. అంటే ఇక్కడ ఆయన తీసుకుని నాకు ఇచ్చారు. అది శిలువలో జరిగిన కార్యం. అక్కడ ఆగిపోకూడదు మనుషులు. చాలా మంది ఏమంటారండి, యేసు శిలువ కార్యం మీద ఆగిపోతున్నారు. వాళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళు, తెలివి తక్కువ క్రైస్తవులు. అక్కడ కాదు, అక్కడ అట్లా బైబిల్ అట్లా లేదు. యేసు ప్రభు శిలువ కార్యంలో నేను ఆయనతో పాటు శిలువలు మండించి సమాధి చేయబడి తిరిగి లేచానండి. తిరిగి లేచిన తర్వాత ఏం చేశారంటే యేసు ప్రభు ఎఫ్సి 11 అధ్యాయం ఉంది కదా, ఏంది ఆయన 5వ వచనం, మన ఆయనతో కూడా లేచి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాను. అది కూడా ఉంది, 5వ వచనం ఉంది. 5వ వచనం అండి. 5వ వచనము, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. క్రీస్తు కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఓకే, చూడండి అక్కడ 5వ వచనంలో క్రీస్తుతో కూడా బ్రతికించాను. అంతకుముందు చనిపోయాము ఆదాములో, క్రీస్తుతో కూడా మరలా బ్రతికాము. తర్వాత చూడండి మళ్ళీ
కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి అంటే బ్రతికాము, లేపబడ్డాము. తర్వాత పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టారు. ఎక్కడ ఉన్నారు? శిలువ దగ్గర ఆగిపోయారా? క్రీస్తు కూడా లేచి సింహాసనం కూర్చున్నారా క్రైస్తవులు? అంటే ఎంతమందికి అర్థమైంది? చాలా మందికి పాస్ అయ్యి ఉన్న సంగతి తెలియట్లా. ఎగ్జామ్ రాస్తారు, రిజల్ట్ చూసేసరికి చూసుకోవట్లా, చూస్తే ఫెయిల్ అవుతారు అనే భయంతో చాలా మంది ఏం మరి అంటే భయం ఉంది రావట్లా. మనకేంటంటే మన పాయింట్ వాక్యం ఏం చెప్తుంది, మనం వాక్యంలో మనం ఎక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు సిలువ వద్ద కూడా రాలేకపోతారు చాలా మంది. సపోజ్ ఇది బాగా విషయం ఎట్లాగే ఉందంటే దాని అర్థం ఏంటి? సాతాను నవ్వుతాడా లేదా? నాలుగు ట్రైనింగ్ అనుకున్నాం. ఇప్పుడు నేను వీళ్ళు బంధించి పెట్టాను, వీళ్ళు పోయారు కాబట్టి అది నవ్వుతాడు లేదా? ఇప్పుడు మామూలు ప్రభు ప్రోద్ధారణ శక్తి బిడ్డ మీద విడుదల చేసి పైకి లేచి కూర్చోబెట్టాం అనుకోండి, అది పరలోకం సంతోషిస్తుందా? యేసుప్రభు నామని కనపరుస్తుందా? అంటే దీన్ని ఎల్లకాలం భరించమని దేవుడు మన పంపించాడు. మీ రాజ్యము వచ్చును గాక నేను బయలుదేరాను. చాలా మంది ఏం బోధిస్తున్నారంటే మనం చనిపోతే పరలోకానికి వెళ్దాం అనుకుంటున్నారు. తప్పుడు బోధ. ముందు ఆయన రాజ్యం భూమి మీద రావాలి. ఆయన రాజ్యం ఎవరి ద్వారా భూమికి వస్తుందో వారు ఆయన రాజ్యంలోకి వెళ్తారు. అంతేనండి? అంతేనా కదా? ఇది ఆర్డర్. అట్లా అని కాదు, అవి కాదు. ఇది మనం ఛాలెంజ్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్, ప్రాక్టికల్ లైఫ్ అండ్ ఛాలెంజ్ లైఫ్. ఆశామాషి కాదు. ఇదైతే మన వల్ల ఏం లేదు. ఆయన లోపడటం, ఆయన కనపరచడం, అంతే సావాసం. ఇది ఆయన కోరుతున్నారు. వాక్యం మనకు లేదు. వాక్యం ఆయన లోపడటం, ఆయన కనపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన పాత్రగా వాడుతుంటారు. అది ఎవరైనా మనల్ని, మన పిల్లల్ని, తరతరాలని అట్లా వాడతారు. ఓకే రైట్. ఇప్పుడు మనం చాలా చదువుతాం. మన దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవాలి. ఓకే, ఇక్కడ రెండే మాట్లాడండి. బైబిల్ అంతా చెప్పేది రెండు మాటలు. ఏమంటారు? ఇజ్రాయేలు వినుము, తర్వాత మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఒకటేమో ఆయన మాట వింటారు, రెండోదేమో ఆయనను ప్రేమించుట. ఇది మెయిన్. దాని కొరకు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. 6వ వచనం చదువుదాం. ఓకే, ఒక పాయింట్ అండి, మీకు చదివితే అర్థమైందో లేదో నేను బట్టి దాన్ని చెప్తాను. ఒక సపోజ్ పెళ్లి కాలేదు, ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి ఉందనుకోండి. వాళ్ళు దేవునికి ఏమైనా ప్రార్థన చేయాలి మామూలుగా? ప్రభా మాకు ఒక జీవిత భాగస్వామిని ఇవ్వండి. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకోవాలంటే దేవుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే, మీరు భూమిని ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని ఏలుబడి చేయటం అంటే మన సాతాను మీద జయం పొందడం. అంటే దేవుని ఉద్దేశం అంతా సాతాను మీద యుద్ధమేనండి, అంతేగా? ఇప్పుడు మరి మనం అడిగామనుకోండి, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు అడిగారు. వాళ్ళు ఏమడుగుతారంటే ఇజ్రాయెల్ ప్రజలు, ప్రభా నాకు జీవిత భాగస్వామిని ఇవ్వండి. ఎందుకు అని అంటే, మీరు మా కట్టడలు మాకు ఇచ్చారు కదా, మా కట్టడలు మేము నేర్చుకున్నాము, మా పిల్లలకు నేర్పాలండి. నాకు ముందు భార్య కావాలి, లేక భర్త కావాలి. అర్థం మీకు వెనక నుంచి చెప్తాను. ఇది లాజికల్ పాయింట్. వాళ్ళు ఎందుకు అడుగుతారు పిల్లల్ని? దేవుడు
వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు నేర్పాలి. అందుకోసం పిల్లలు కావాలి. పిల్లలకు మనం ఏం నేర్పాలి? దేవుని యొక్క కట్టడలు నేర్పాలి. నేర్పడం అంటే ఆయన మాట వినకం, ఆయన్ని ప్రేమించడం. ఇది ఆయన్ని ఇంకా ఏం చెప్తున్నారు అక్కడ? మనం సహవాసం చేస్తా ఉన్నాము, సహవాసం చేయాలి. ఇంకా నువ్వు మనకి ఏంటంటే ఇంకొక మాట కూడా చెప్తాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించాను. అంటే దేవుని మహిమ కొరకు దేవుడు మనల్ని సృజించాడు ఫస్ట్. ఇప్పుడు ఏ కారణమైనా సరే మన ద్వారా దేవునికి మహిమ రావాలి. ఎట్లా వస్తుంది? ఇంకా ఎందుకంటే 21వ వచనంతో చేయటం. ఓకేనండి. ఇవి ఉద్దేశాలు దేవునికి మన పట్ల. మొదటగా మనం చేయవలసిందంటే ఆయన నా పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్చాలి. అప్పుడు ఆయన ఉద్దేశం నేను నెరవేర్చినప్పుడు నాకు ఏది మేలుకరమైంది అనేది ఆయన చేస్తాను. ఇప్పుడు మనమే కొన్ని నిర్ణయాలకు వస్తాం కదా. నేను టీచర్ అవ్వాలని నాకు బాగా కోరిక అండి. దానికోసం చాలా సంవత్సరాలు కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఫెయిల్. నాకు అనుకుంది ఇప్పుడు అది ఇప్పుడు తెలుస్తుంది తప్పని. ఆ రోజు నాకు అది జాబ్ పోయింది, 1/2 మార్కులు జాబ్ పోయింది, 2 times అట్లా. అప్పుడేమో చాలా ఏడ్ చేశాను, అసలు నాకు భవిష్యత్తు లేదు ఏంటంటే. ఇప్పుడు అలాంటి జాబ్ నాకు 100 కూడా లేకపోయింది. ఇంకొక ఆన్సర్ చెప్పకుండా ఇప్పుడు సంభవించిన ఆన్సర్ ఒకే ఎన్నటికి జరగని విషయం ఒకటి చెప్తాను. అదేంటంటే సపోజ్ ఇప్పుడు ఎలక్షన్ జరగబోతాయి, నవంబర్లో అమెరికా ఎలక్షన్ జరగబోతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ అయ్యామని చెప్పి మా ఇంటికి పోస్ట్ లెటర్ వస్తుంది. నువ్వే రాబోయే అమెరికా ప్రెసిడెంట్ అని నాకు లెటర్ వస్తే నేనేం చేస్తానంటే రీడైరెక్ట్ టు అని పెట్టేసి మళ్ళీ ఆ అడ్రస్ పంపించేసి ఐఎమ్ అబౌవ్ దిస్ పోస్ట్ అని పెడతాను. ఒక్క జాబ్ కోసం 10 సంవత్సరాలు ఇచ్చాను. సిగ్గు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. వై బికాస్ నేను ప్రభుత్వ కూడా సింహాసనం కూర్చున్నాను. అమెరికా వైట్ హౌస్ కదా యేసు ప్రభు సింహాసనం ఉంటుంది కదా. అది నా లైఫ్, నా పర్పస్ తెలిసింది ఇప్పుడు. యేసు ప్రభు నామూలక అధికారం. నేను ఆయన వెంబడిస్తున్నాను, ఆయన చుట్టూ దగ్గరికి రా వాడుకుంటారు అంతే. రాయిలు ఏముంది అసలు? రాయిలు ఇందాక కొట్టింది ఎవరుంది? దావీదే కదా. కొట్టింది దావీదేనండి. రాయి అంటే మనం నేను కూడా ఒక వస్తువు కావాలి. అలాగే మనందరం అట్లా అవ్వాలనేది దేవుని ఉద్దేశం. అంతేనంటారా? ఇంతే, ఎగ్జాక్ట్ వాక్యం చెప్తుంది అంతే. కాబట్టి మనము పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉందండి. అట్లాగే తప్ప ఇప్పుడు నన్నెందుకు అతని కన్నా అని అడిగాడు కదా, నన్నెందుకు నువ్వు అన్నావా అంటే అది ఎట్లా ఉంది? మీనింగ్ లేదు సార్. మీరు యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో కూడా మీరు అన్నమాట చచ్చి ఉన్నమాట. మన మన పిల్లలు ఇలాంటి ప్రశ్నలు వేయకూడదండి. అది ఇలాంటి ప్రశ్నలు వచ్చిన దాకా మనం పిల్లలకు అవకాశం ఇవ్వకూడదు. ఒక నిమిషం. 45వ అధ్యాయం 9-10 వచనాలు అనుకుంటాను. చూడండి. తన్ను ప్రేమించిన వానితో
ఉమ్, దిగటం మన్ను దాని రూపించు వానితో ఉమ్, నీవేమి చేస్తున్నావని అనగా ఉమ్, వీనికి చేతులు లేవని ఉమ్. చేసినది నీతో చెప్పదగునా? పదే వచ్చిన చదువు. నీవేమి కనుక్కున్నావని తన తండ్రితో చెప్పుకొని శ్రమ ఉమ్, నీవు గర్భము ధరించినదేమి అని ఆ, స్త్రీతో చెప్పుకొని ఆ, ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు మన మన నోటి నుండి మన పిల్లల నోటి నుండి రాకూడదు. ఎందుకని? గురి గమ్యం లేకపోతే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. మన గురి ఉంది. మన గురి ఏంటి? ప్రభువుని గణపరచడం, ఆయనతో సహవాసం చేయటం, శత్రువుల మీద జయం పొందడం. అధికారం పొందాలి. కొనసాగుతున్నా ఆయనతో సింహాసనం కూర్చోవాలి. ఇది మన మన ఒక ప్రతి మనిషి పట్ల దేవుని ఉద్దేశం. ఇది ఎప్పుడు పిల్లలకు చెప్తే అర్థమవుతుంది? వాళ్ళు ఈ క్వశ్చన్ వేసిన దాకా మనం కనుక వేచి ఉన్నామంటే తర్వాత మనం చెప్పింది ఎక్కడ కాదండి. ఇప్పుడు నన్ను ఎందుకు కన్నావు అనే ప్రశ్న వేశారు అనుకోండి పిల్లలు, అప్పుడు నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు వినిపోయాక ఆ క్వశ్చన్ వచ్చేలోపు నాకు నీ పట్ల ఇది దేవుని ఉద్దేశం అని చెప్పగలిగితే ఆ క్వశ్చన్ అయ్యారు. అంతే కదండి, ఇంకంతే, వేరే వేరే లేదు. అయితే ఒకటి పాప విషయంలో మీకు ఉన్న అవకాశం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు చేస్తున్నంత ఏంటంటే, వారు 12 సంవత్సరముల లోపు వారి ధర్మశాస్త్రం అంతా వారు నేర్పేస్తారండి. ఒకవేళ 12 సంవత్సరాల కనుక లోపు కనుక దేవుని ప్రేమ మనం దేవుని మన పట్ల కలిగినటువంటి ఉద్దేశము పిల్లలకు చెప్పకపోతే లోకం ఏం చేస్తుందంటే లోకమే తన పాఠాలు పిల్లలు నేర్పేసింది. లోకం తన పాఠాలు పిల్లలు నేర్పిన తర్వాత ఈ పాఠాలు నేర్చుకోరు. అప్పుడు మరి మనకు ముందు చేయాల్సిన పని వాళ్ళు నేర్పుతారు, పిల్లలు వినరు. అప్పుడు ఏం చేయాలి? ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు అంత ప్రత్యేకంగా ఉంటారు. మీరు వాళ్ళ గురించి ఎక్కువ స్టడీ చేయటం మంచిది. సపోజ్ మనకు కోపం వచ్చిన కొన్ని పిల్లల మీద ఏం చేస్తాం? కోపడతాం, తిట్టడము, లేకపోతే నువ్వు మొద్దు వాడము, లేకపోతే ఇట్లా బుద్ధి లేదు అని అంటూ ఉంటాం కదా జనరల్గా. ఇజ్రాయెల్ ప్రజలు కోపం వస్తే ఏమంటారంటే రెండంతలకు దీవిస్తారు పిల్లల్ని. ఇది అసలు ఊహకే అందట్లే నాకు కూడా. అందుకని వాళ్ళు అంత జ్ఞానవంతులు అయ్యారు. ప్రపంచం అంత జ్ఞానాన్ని కాదు వాళ్ళ నోటి మాటతో దీవించడం, వారికి పిల్లలకి దేవుని కట్టడం నేర్పటం. మీరు ప్రపంచంలో ఇప్పుడు ఇంత సైన్యం ఉన్నారు కదా, ఆర్మీ. మీరు ఏ దేశంలో చూడండి, ఇజ్రాయెల్ దేశం యొక్క ఆర్మీ మోరల్గా ఎట్లా ఉంటారో అలా ఏ ప్రపంచంలో ఏ సైన్యం ఉంటారండి, అంత నీతిగా ఉంటారండి. దేవుని వాక్యం వాళ్ళకి మేలు చేస్తుంది. మనం ఏంటంటే ఎప్పటి నుంచో పిల్లలకి ఆ అభ్యాసంలో పెంచుతూ ఉండాలి. ముందు మనం వెంబడించాలి, మన పిల్లలకి నేర్పాలి. ఇది అప్పుడు వారు దేవుని కనపరుస్తారు, దేవుని సాక్షిగా, దేవుని మహిమకరంగా జీవిస్తారు. దేవుని మాటలు